దినం ఎమర్జెన్సీ ప్రకటించిన రోజును రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది ప్రభుత్వం. ఆ చీకటి రోజులకు నిరసనగానే జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించామని అమిత్ షా స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ దేశ చరిత్రపై కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యాయమన్నారు మోదీ. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ ముక్త్ దివస్గా జూన్ 4ను ప్రకటించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ అంటే రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. రాజకీయంగా, వ్యక్తిగతంగా, నైతికంగా మోదీ ఓడిపోయిన రోజైన 2024 జూన్ 4వ తేదీన అంటే లోక్సభ ఫలితాలు వెల్లడైన రోజు ఆ రోజును మోదీ ముక్త్ దివస్గా కాంగ్రెస్ ప్రకటించింది. దాంతోపాటు పెద్ద నోట్లు రద్దు చేసిన నవంబర్ 8వ తేదీని అజీవక హత్యా దివస్గా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈడీ కేసులో మంజూరు చేసింది సుప్రీంకోర్టు. మరోవైపు సిబిఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీని 25 వరకు పొడిగించింది ప్రత్యేక కోర్టు. దీంతో బెయిల్ వచ్చినా కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇదేమీ గెలుపు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎద్దేవా చేస్తోంది. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వచ్చినంత మాత్రాన ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించినట్లు కాదు అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ఇక కీలకమైన వార్త, జగన్పై హత్యాయత్నం కేసు నమోదైంది. నాటి సిఐడి నిఘా విభాగాల అధిపతులు పివి సునీల్ కుమార్, ఆంజనేయులపై కూడా కేసు నమోదైంది. సిఐడి కస్టడీలో తనను చంపేందుకు ప్రయత్నించారంటూ రఘురామకృష్ణరాజు అప్పట్లో ఫిర్యాదు చేశారు. న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు. అంటే అప్పట్లో రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేశారు. రాత్రంతా నిర్బంధించి చిత్రహింసలు చేశారు. లాఠీలు, రబ్బరు బెల్టులతో కొట్టారు. నాటి సీఎం జగన్ను విమర్శించినందుకు రఘురామకృష్ణరాజుపై అప్పట్లో రాజద్రోహం కేసు కూడా నమోదైంది. సిఐడి కస్టడీ హింస గురించి జడ్జి ఎదుట అప్పట్లో రఘురామ చెప్పారు కూడా. ఈ హత్యాయత్నం కేసు నమోదవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఘాటుగా. సుప్రీంకోర్టు వారించినా వినరా, కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యే రఘురామ ఈమెయిల్తో కేసు నమోదైంది అంటూ, ఎవరి సంతోషం కోసం 3 ఏళ్లకు అక్రమ కేసు అంటూ, దురుద్దేశం, రాజకీయ కక్షతోనే కేసు నమోదైంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక తల్లికి వందనం ఈ స్కీమ్పై వైసీపీ, టీడీపీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సర్కార్ దొంగాట, ఈచ్ మదర్ అని ఉత్తర్వుల్లో ఇచ్చి ఇప్పుడు బొంకుతోన్న ప్రభుత్వం అంటూ వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. కార్యదర్శి శశిధర్ తాజా ప్రకటనలోనూ స్పష్టత కరువైంది. కూటమి హామీ మేరకు 1 కోటి మందికి పైగా పిల్లలకు ఈ పథకం వర్తింపుపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. సాక్షి ఈ వార్తను హైలైట్ చేసింది. జీవోలో ఈచ్ మదర్ అని ఎందుకు చెప్పినట్టు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సూపర్ 6లో ఇచ్చిన ఆ హామీని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్కు సంబంధం లేదు అంటూ ఉన్నారు వైఎస్ షర్మిల. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్ విస్మరించారు, అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు. దాంతోపాటు ఈ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి కూడా షర్మిల కొన్ని ఆరోపణలు చేశారు. చంద్రబాబు సంగతి సరే, మరి మీరేం చేశారు జగన్ అంటూ కూడా క్వశ్చన్ చేశారు. అంటే షర్మిల ఈ రకమైన కమెంట్స్ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అండ్ చంద్రబాబు వీళ్ళిద్దరి కోసమే షర్మిల రాజకీయాలు చేస్తూ ఉన్నారు అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదవాలి. శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు పచ్చి అబద్ధాలాడారు. పోలవరాన్ని నాశనం చేసింది చంద్రబాబే. తల్లికి వందనంపై మాట తప్పారు. ఇప్పుడు జగన్ ఉంటే అమ్మఒడి అమలై ఉండేది అంటూ పేర్ని నాని షర్మిలను ఎద్దేవా చేస్తూ, షర్మిల కామెంట్స్ను ఎద్దేవా చేస్తూ ఆరోపణలు చేశారు. ఇక అసత్యాలు చెబుతోన్న షర్మిల ఇవిగో వాస్తవాలు అంటూ సాక్షి బ్యానర్ ఐటమ్గా ఒక వార్తను ప్రచురించింది. అమ్మకు వందనం పథకంపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. సర్వత్రా విమర్శలతో సంకట స్థితిలో టీడీపీ ప్రభుత్వం పడింది. సరిగ్గా ఈ సమయంలోనే నేనున్నానంటూ రంగంలోకి దిగారు షర్మిల అంటూ ఈ వార్తను చూడొచ్చు. షర్మిల ఇకనైనా తెలుసుకో అంటూ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను, అలాగే 2024లో కూటమి మేనిఫెస్టోను కూడా చూపిస్తూ, కంపేర్ చేస్తూ సాక్షి ఈ వార్తను ప్రచురించింది.
2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడొద్దు, పిల్లలను బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాము అని చెప్పి ఉంటే, సూపర్ 6లో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామని ఉంది. కాబట్టి చంద్రబాబే మాట తప్పారు అంటూ వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అండ్ తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటన చేశారు. పథకం మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. పంచాయతీల్లో బ్లీచింగ్కి డబ్బులు లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది, ఈ శాఖలో అనర్థాలకు ఒక ఐఏఎస్ అధికారే కారణం అంటూ ఉన్నారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టొచ్చేమో చూడాలి అంటూ గత ప్రభుత్వ విధానాలని, ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో జరిగిన అవినీతిని, విధానాలని కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇక 2028లో గెలుపు మనదే అంటూ ఉన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో నెంబర్ 1గా మారడం ఖాయం. బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, దీంతోపాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అక్రమాలను ఎండగట్టమని చెప్పి బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయండి, ఇంకా 1500 రోజులు ఉంది, సో 1500 రోజుల రివర్స్ ప్లానింగ్తో ముందుకెళ్ళండి. బీజేపీలో సామాన్య కార్యకర్త సీఎం కాగలడు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధి, రాజ్యాంగాన్ని పదే పదే రాహుల్ అవమానిస్తూ ఉన్నారు అంటూ కూడా బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రం నుంచి ఢిల్లీకి సూట్ కేసులు వెళుతున్నాయి అంటూ ఆరోపిస్తూ ఉన్నారు కిషన్ రెడ్డి. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు పోటీ పడుతూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపులతో గాంధీ భవన్ గులాబీమయంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య ఫలితాలు రాబోతూ ఉన్నాయంటూ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు, నడి రోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు. గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు మధ్య తేడా ఏమీ లేదు అంటూ సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతూ ఉన్నారు. కేసీఆరే ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపుతూ ఉన్నారు. రాహుల్ దమ్ముంటే ఓయూకు రా అంటూ బండి సంజయ్ సవాల్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్త సీఎం అంటూ ఉన్నారు ప్రధాన్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్, అష్టకష్టాలు అనే వార్తను చూడొచ్చు. త్వరలో మరో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి విత్ క్వశ్చన్ మార్క్ ఈ వార్తను చూడొచ్చు. లేదంటూనే హస్తంగుడికి చేరుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు. గులాబీ పెద్దలు కట్టడి చేస్తూ ఉన్న ఆగని వలసలు. త్వరలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్లో విలీనం అవుతుంది అంటూ దానం కమెంట్స్ చేశారు. ఇప్పటికే 8 మంది అధికారికంగా కాంగ్రెస్లోకి వెళ్లారు. 3/2 లెక్క అయ్యేదాకా ఫిరాయింపులు, పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఓసారి భేటీ అయ్యారు, మరోమారు వ్యక్తిగతంగా కలిసే యోచన. న్యాయ పోరాటం క్షేత్రస్థాయిలో కేడర్ వద్దకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక కాంగ్రెస్లో ప్రకాష్ గౌడ్ జాయిన్ అయిపోయారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ సందర్భంగా అరకపూడి గాంధీ అండ్ ప్రకాష్ గౌడ్ వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడిని కలిశారు. అప్పుడే ఊహాగానాలు వచ్చాయి. సో ఇప్పుడు ప్రకాష్ గౌడ్ జాయిన్ అయ్యారు. 2-3 రోజుల్లో అరకపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక బీఆర్ఎస్లో మిగిలేది ఆ నలుగురే అంటూ ఉన్నారు దానం నాగేందర్. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అంటూ స్పష్టం చేశారు. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. సో ఈ లోపులోనే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక బీఆర్ఎస్ను లేకుండా ఎవరు చేయలేరు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారంటూ చెప్పుకుంటూ ఉన్నారు. ఇక ఫైనల్గా కేసీఆర్ను జైలుకు పంపడమే లక్ష్యం అంటూ ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.